या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి పక్షం రోజులు కూడా 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. అందులో బుధుడు ఒక 3 రోజులు సంచారం చేస్తున్నారు. తదుపరి ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే అక్కడ 12 రోజుల పాటు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. అయితే ఈ బుధుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు అనుకూలమైన ఫలితాలు రావు. ఎవరి యొక్క సహాయ సహకారాలు మనం అడిగినా కూడా దొరకనటువంటి పరిస్థితి. తద్వారా మనం ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కానీ, మాటలో కానీ, ఇందులో ఏ వ్యవహారం అయినా సరే. అట్లాగే ఈ 3 రోజుల తర్వాత ఆయన ఈ బుధుడు 12 రోజులు 4వ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఆ 4వ స్థానంలోకి వెళ్ళిన సందర్భంలో మీరు తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, గృహ అమ్మాలన్నా కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, వాహనాలు అమ్మాలన్నా కొనాలన్నా, వీటికన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి బుధుడు కల్పిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి, వాహనాలు అమ్ముకునే వారికి, వీరందరికీ బుధుడు ఎక్కువ రోజులు 12 రోజుల పాటు అనుకూలమే. తర్వాత కుజుడు మొత్తం 15 రోజులు కూడా 3వ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఈ 3వ స్థానంలో గోచార రీత్యా కుజుడు చాలా చాలా అనుకూలమైన పరిస్థితి ఇస్తాడు. మీరు ఎవరిని ఏది అడిగినా లేదు కాదు అనకుండా మీకు వారి యొక్క మనస వాచ కర్మణ ఏ విధంగా మీకు వారు సహాయపడగలరో ఆ విధాలన్నిటిగా మీకు వారందరూ సహాయపడుతూ ఉంటారు. తద్వారా మన గ్రోత్, మన పెరుగుదల, అంటే వృత్తిరీత్యా కావచ్చు, ఏ విధంగా కానీ ఎదుగుదల చాలా సునాయాసంగా ఉంటుంది కుజుడు యొక్క అనుకూలత వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 12 రోజుల పాటు 3వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మకరంలో సంచారం చేసేటటువంటి 12 రోజులు అంటే 3వ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇస్తారు. అలాగే తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరూ కూడా మరి కొంతమంది తెలియని వాళ్ళు కూడా మనసా వాచ కర్మణ కొన్ని మొహాలు చూస్తే పెట్టబుద్ధి, కొన్ని మొహాలు చూస్తే తిట్టబుద్ధి అన్నట్టుగా మరి ఈ 3వ స్థానంలో రవి సంచారం వల్ల ఈ 12 రోజులు కూడా మీకు అందరూ తెలిసిన వారు, తెలియని వారు కూడా మీకు సహాయపడుతూ ఉంటారు. మనస వాచ కర్మ ఏ విధంగా అయినా సరే, ఏ విధమైన సహాయం వారి నుంచి మీరు ఆశిస్తున్నారో ఆ సహాయం తప్పకుండా వారి నుంచి మీరు పొందగలుగుతారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో 4 రోజులు, తదుపరి చతుర్థ స్థానంలో 11 రోజులు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవాలంటే 3వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ ఖచ్చితంగా యోగిస్తాడు. 2 స్థానాల్లో అంటే 15 రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ 3వ స్థానంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు బాగుంటాయి. 4లోకి వెళ్ళినప్పుడు విద్య, భూమి, గృహాలు విషయాలు, అదే వాహనాలు, ఇట్లా స్వభావం, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు. మొత్తం మీద శుక్రుడు మీకు పూర్తి అనుకూలుడు. ఇవి అందరిలో కంటే కూడా మనకి అలాగే కుజుడు కూడా మీకు పూర్తి అనుకూలమే. అలాగే రవి కూడా మీకు 12 రోజులు, బుధుడు కూడా 3 రోజులు. బుధుడు 3 రోజులు మాత్రం కాదు, కానీ బుధుడు చతుర్థంలోకి వెళ్ళిన 12 రోజులు మాత్రం అనుకూలం, అంటే చాలా బాగుందని చెప్పాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఇది మాత్రం చతుర్థంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే మనకి ఈ అమ్మాలన్నా కొనాలన్నా ఇవేమైనా వీటి విషయాల్లో వాటిని మనకి ఏవో అడ్డంకులు కల్పించేటటువంటి ప్రయత్నం రాహు భగవానుడు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి. అట్లాగే 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి శని భగవాన్ యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే సంతానం మీద ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వారి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, ఆటలు, గాయాలు,
దాని ద్వారా కొంత ఖర్చు. అలాగే పక్కవారితోటో, మరో పిల్లలతోటో గొడవ. కొంచెం పిల్లలతోటి కొంచెం సంతానంతోటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇంకా ఏజ్‌ని బట్టి ఆ డిగ్రీ, ఇంటర్మీడియేట్ ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత కొన్ని ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసేవారితో స్నేహం చేయటం ద్వారా అదే హీరోయిజం అనుకునేటటువంటి పరిస్థితులుంటాయి. అది ఒక గంట గమనించుకోండి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం. అష్టమ స్థానంలో గురు సంచారం శుభప్రదమైన ఫలితములివ్వజాలదు. మీ మిత్రులో, బంధువులో, చుట్టాలో మీకు ఈ ఆపదలో అడ్డుకున్నవారో, లేతే మీరు అడ్డుకున్నవారు వాళ్ళందరికీ ఏదో తెలియనటువంటి ఒక పెద్ద ఆపద జరిగినట్టుగా మీ నోటీస్‌కి వస్తుంది. మీకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు హ్మ్. ధన నష్టం కలుగుతూ ఉంటుంది. అపవాదులు, అపకీర్తి ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. 8దో స్థానంలో గురు సంచారం వల్ల. గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క. అలాగే దశమ స్థానంలో కేతువు కూడా ఉన్నారు. ఆయన ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మనకి వాంఛనీయం కాదు. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహం ఏదైనా ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. శుక్రుడు పూర్తి అనుకూలుడండి. బుధుడు కూడా పర్వాలేదు. ఒక 12 రోజుల పాటు. రవి 12 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. కుజుడు అనుకూలంగా ఉన్నాడు. పెద్ద గ్రహాలు లేకపోయినప్పటికీ కూడా చిన్న గ్రహాలలో హ్మ్, బానే ఉన్నాయి. అట్లాగే కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి కూడా ఒక 4 గ్రహాలు బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలతకు ఎన్నో కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. వాటికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మహాశివరాత్రిని కూడా మీరు ఉపయోగించుకోండి. 15వ తారీఖు ఆఖరి రోజు అది. అంటే ఈ పక్షం రోజుల్లో ఆఖరి రోజు. అది చేసినట్టయితే ఈ నవగ్రహ దోషాలు పోతాయి. ఆ విషయాన్ని మనకి మార్కండేయ పురాణంలో మనకి స్పష్టమవుతూ ఉంటుంది. ఆయనకి ఆయుష్ తీరిపోతే యమధర్మరాజుని దగ్గరికి రానివ్వలేదు నా భక్తుడిని తీసుకెళ్ళొద్దని చెప్పేసి. అంచేత ఈ మహాశివరాత్రిని చక్కగా ఉపయోగించుకోండి. సకల శుభాలు పొందండి. సోహం భూయాత్.